హెయిర్ ఫాల్ చాలా మంది ఆడవాళ్ళు రెగ్యులర్గా బాధపడే ప్రాబ్లమే ఇది. చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే పెద్ద అయ్యాక ఇంకా వయసు అవుతున్న కొద్దీ హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. చాలా సొల్యూషన్స్ చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో హెయిర్ ఫాల్ని అరికట్టడం అనేది చాలా కష్టమైపోయింది. కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పటి ఫుడ్ మనం తీసుకోవట్లేదు. ఒకప్పుడు చాలా న్యాచురల్గా పండించిన ఫుడ్ తీసుకునే వాళ్ళం. ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో అవి యూస్ చేస్తున్న ఫుడ్ తింటున్నాము. అలానే మనం తీసుకునే ఫుడ్లో చాలా వరకు కెమికల్స్ అనేవి యాడ్ అవుతూ ఉన్నాయి. సో ఇలా బయట పొల్యూషన్ కానీ అలాగే రేడియేషన్ కానీ ఇలా చాలా రకాల కారణాలు ఉన్నాయి. బట్ ఇన్ని కారణాల మధ్య మన జుట్టును మనం ఎలా కాపాడుకోవచ్చు అంటే మనం ఒక 3 డైమెన్షన్ థియరీని ఫాలో అవ్వాలి. ఆ 3 డైమెన్షన్ థియరీని మీరు ఎంత ఖచ్చితంగా ఫాలో అయితే ఇమీడియట్గా కాదు కానీ ఒక 3 to 6 మంత్స్లో మీకు చాలా చేంజ్ అనేది కనిపిస్తుంది. సో ఈ 3 డైమెన్షన్ థియరీలో ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఫుడ్. సో మీరు తినే ఫుడ్లో అన్ని రకాల న్యూట్రిషన్ ఉండేటట్టు చూసుకోవాలి. లైక్ ప్రోటీన్ ఉండాలి, అలాగే వైటమిన్స్ ఉండాలి, అలానే బ్యాలెన్స్డ్గా కార్బోహైడ్రేట్ కూడా ఉండాలి, ఫైబర్ ఉండాలి. సో ఇలా బ్యాలెన్స్డ్గా అన్ని న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ని మీరు చూసుకొని తిన్నట్టయితే మీ బాడీకి అలాగే మీ హెయిర్ గ్రో అవ్వడానికి సరిపడా న్యూట్రిషన్ దొరుకుతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ డైమెన్షన్ వి మస్ట్ ఫాలో. సెకండ్ది ఏంటంటే మెకానికల్ స్ట్రెస్ అనమాట. చాలా మంది లేడీస్ ఏం చేస్తారంటే బయటకు వెళ్తున్నప్పుడు ఈ పోనీ టైల్స్ అని లేదు రకరకాల హెయిర్ స్టైలింగ్ ఆబ్జెక్ట్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ స్ట్రెస్ ఇవ్వడం వల్ల హెయిర్ అనేది చాలా కుదులలు వీక్ అయిపోయి ఈజీగా అప్పటికప్పుడు కనిపించడానికి బాగుంటుంది, కానీ ఫర్దర్గా హెయిర్ అనేది ఫాల్ ఎక్కువగా ఉంటుంది. ఈ హెయిర్ని హీట్ చేసే ఆబ్జెక్ట్స్ కానీ ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటారు. మళ్ళీ హెయిర్ ఫాల్ అయిందని బాధపడుతుంటారు. సో ఈ మెకానికల్ స్ట్రెస్ ఏదైతే ఉందో అది హెయిర్ మీద మీరు ఎంత తగ్గించగలిగితే అంత ఈజీగా హెయిర్ అనేది మనకి తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద సెకండ్ డైమెన్షన్. థర్డ్ డైమెన్షన్ ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అది స్ట్రెస్. మన బాడీలో ఈ స్ట్రెస్ అనేది పెరగడం వల్ల చాలా బ్యాడ్ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అవి ఇండైరెక్ట్గా మన హెల్త్ని ఇంపాక్ట్ చేస్తుంటాయి. ఎస్పెషల్లీ మన స్కిన్ కానీ మన హెయిర్ని కానీ ఎక్కువ డ్యామేజ్ చేస్తుంటాయి. సో మీ అందరికీ అర్థమైనట్టు సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మన మూడ్ అనేది చాలా బాగుంటే, మనం స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి అనుకుంటే దానికి ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మన బాడీలో ఉండే హార్మోన్స్ చక్కగా పనిచేస్తాయి. మనం అనుకునే విధంగా హెల్దీగా ఉంటాము. మన హెయిర్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్గా పెరుగుతూ ఉంటుంది. సో ఈ 3 డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ కానీ, మెకానికల్ స్ట్రెస్ కానీ, అలానే మెంటల్ వెల్బీయింగ్ కానీ, ఈ 3 మీరు ఒక 3 to 6 మంత్స్ ఫాలో అయితే ఖచ్చితంగా ఎటువంటి ఆబ్జెక్ట్స్ యూజ్ చేయకుండానే, ఎటువంటి డబ్బులు కాస్ట్ పెట్టకుండానే మీరు మంచి రిజల్ట్ అయితే చూడగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.